హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు ఫిట్మెంట్ 40% అండి. సో ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 40% ఫిట్మెంట్తో తెలంగాణ రెండో పీఆర్సీని అమలు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సదానంద గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి. ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సదానంద గౌడ్ మాట్లాడుతూ జీవో నెంబర్ 317పై నిర్ణయం తీసుకోవాలని, 2 పెండింగ్ డిఏలను విడుదల చేయాలని, సిపిఎస్ను రద్దు చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, గురుకుల ఆశ్రమంలో మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు ట్రెజరీ ద్వారా వేతనాలు కొనసాగించాలని అయితే కోరడం జరిగిందండి. ఇదిలా ఉండగా మరో కథనం మేరకు చూసుకున్నట్లయితే, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 40% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద గౌడ్ కోరారు. సో ఈ విధంగా 40% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద్ గౌడ్ అయితే కోరడం జరిగిందండి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.